ప్రేమ స్వరూపులారా, embodiments of love. లోకమంతా సుఖముగాను, సౌభాగ్యముగాను, ఆరోగ్యముగాను, ఆనందముగాను ఉండవలనేది భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన సూత్రము. The main principle of Bharata is to pray and wish for the welfare and the progress, the peace and prosperity of the entire world. భారతదేశము ఆధ్యాత్మికములకు, దాన ధర్మములకు పుట్టినిల్లు. Bharat is the birthplace for all spirituality, the charity and acts of service. శాంతి అహింసలకు మెట్టినిల్లు. It is the center of peace and non-violence. భారతదేశం నందున్న సత్యవ్రతము మరి ఏ దేశమునందు కూడాను కానరాదు. In no other country you find adherence to truth as much as here. ఈ గడ్డ సప్త ఋషులకు జన్మస్థానము. This is the birthplace for all of the 7 sages. ఆదికవి వాల్మీకి, వేద విభజన గావించినటువంటి వ్యాసులు జన్మించినటువంటి యొక్క పుట్టుక స్థానము. This is the birthplace of greatest people like Valmiki and Vyasa. రాములు ఏలిన రామరాజ్యం ఈ యొక్క భారత భూమి. Bharat is the place ruled by Rama. కృష్ణుడు బోధించినటువంటి యొక్క గీత ధర్మక్షేత్రం ఈ భారత భూమి. This Bharat is the center of all righteousness where it received teaching from Lord బుద్ధుడు Krishna. సంచరించినటువంటి పుణ్యభూమి ఈ భారత భూమి. Bharat is the place of great merit where Lord Buddha అనేక అవతారములకు ఆలవాలమైనటువంటి యొక్క ఆస్థానం ఈ భారత భూమి. Bharat is the center of all. ఏ చిన్న విషయమునకు కానీ భారతీయులు భగవత్ ప్రార్థనను ప్రధానముగా భావించి ఆచరించేటువంటి వారు. Bharatiyas take to prayer in whatever action they proceed. ఆది కాలము నుండి ఈ భారతదేశము ఆధ్యాత్మిక సంపత్తితో అన్ని దేశములకు సుస్థిర శాంతి భద్రతలను చేకూర్చుచూ వచ్చుతున్నది ఈ భారతదేశము. Bharat has been working hard for the welfare and the progress of the entire world since ancient times in spiritual path. నాటికి నేటికి లోక సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క లక్ష్యము. The aim of Bharatiyas then and now is to work for the welfare of the world. శరీరములో రక్తము శుభ్రముగా ఎంతకాలం ప్రవహించుచుండునో అంతకాలము ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. So long the pure blood flows through all the blood veins, the body will be healthy. అదే విధంగానే భారతీయుని అంతర్గతమైనటువంటి యొక్క అంతరాత్మ యందు దైవ చింతన ఎంతకాలం ఉండునో అంతకాలమే ఈ భారతీయునికి ఆనందాన్ని అందిస్తూ ఉంటారు. So long the divinity flows within the blood veins of Bharatiyas, they will survive. ఆనందం అన్నటువంటిది ప్రత్యేకించినటువంటిది కాదు. Bliss is not separate. హృదయాంతరాళమునందు దివ్యమైన భావములను, భవ్యమైన భావములను, నవ్యమైన భావములను ఏనాడు భారతీయుడు అభివృద్ధి గావించుకున్నో ఆనాడే మానవుని యొక్క ఆనందము అతని హృదయ స్థానం అవుతుంది. The moment you develop the novel, divine, ever fresh, ever new feelings, then you'll be center of all bliss. ప్రతి సంకల్పమును కూడాను హృదయం నుండి ఆవిర్భవిస్తున్నది. Every thought originates from the heart. కనుక హృదయాన్ని ప్రేమతో నింపుకున్నప్పుడే ప్రతి సంకల్పము, ప్రతి క్రియ కూడాను ప్రేమమయమైనటువంటిదిగా ఉంటుంది. Therefore, when you fill your heart with love, every act and every thought will be full of love. కనుక ఈనాడు భారతీయులు నింపుకొనవలసినటువంటిది ప్రేమనే. What we have to fill up is this love. హృదయ స్థాయం నుండి ఆవరించేటువంటి యొక్క ప్రతి కర్మ కూడాను ప్రేమమయంగా మారుతుంది. Every act that originates from the thought of the heart should be full of love. కనుక మన ప్రాచీన కాలం నుండి వచ్చుచున్నటువంటి ఈ సంస్కృతులను ఈనాడు మనము పోషించుకున్నట్టుకు తగిన కృషి చేయాలి. Therefore, we should make every effort to uphold the ancient culture. నామం అన్నటువంటి దానికి నియమమే లేదు. There is no particular specific rule so far as recitation of Lord's name is దీనికి concerned. జాతి మత కుల భేదములు ఏమాత్రం కూడాను అన్వయించవు. It has no caste and creed differences either.
దీనికి ఏ విధమైనటువంటి వయ ప్రమాణం లేదు. It has no age limit. దీనికి ఒక భాషాభిమానము లేదు. It has no regional linguistic idea. ఇట్టి పరిస్థితి యందు భగవత్ నామము సర్వులకును దాటడానికి నావనే. Therefore God's name will be a sort of a boat to cross across. ఇట్టి నామచింతన చేతనే ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశము రక్షింపబడుతున్నది. Bharat is protected. ధ్యానము చేసిన, జపం చేసిన, తపము చేసిన, ఇంకే విధమైన క్రతువులు ఆచరించినప్పటికీ నామమే దీనికి మూలాధారము. It may be meditation or a penance or chanting. That's ఋగ్వేదమంతా కూడాను నామంతోనే కూడినటువంటిది. the entire Veda speaks of name of God. యజుర్వేదమంతా కూడాను మంత్రముతో చేరినటువంటిది. Yajurveda is full of mantra. సామవేదమంతా కూడాను గానంతో కూడినటువంటిది. Samaveda is of music. కనుకని ఈ గానము, నామము, మంత్రము ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవుని యొక్క హృదయము. Therefore human heart is the combination of Lord's కనుకని ఈ name, the దేహాన్ని music and mantra. యంత్ర, మంత్ర, తంత్రము అనేటువంటి రూపంలో నిరూపిస్తూ వచ్చారు. Therefore human body has got these three components, mantra, yantra, దేహమే ఒక tantra. యంత్రము, The body is yantra machine. మన శ్వాసనే ఒక మంత్రము, The breath is mantra. హృదయమే ఒక తంత్రము. The heart is tantra. ఏమిటి ఈ శ్వాసం అనే మంత్ర? What is this breath? అది సోహం. ఈ శ్వాసనే సోహం అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ వస్తుండాలి. The breath symbolizes the Soham mantra which is repeated off and on. కనుకనే ఈ హృదయమైనటువంటి యొక్క తంత్రము దీన్ని సరైన మార్గంలో ప్రకృతికి ప్రబోధిస్తూ ఉంటుండాలి. This heart teaches the technique to the entire world, tantra. దీనిని అందించడానికి దేహం అనే యంత్రం అత్యవసరము. To pass on this machine of body ఈ is యంత్రము needed. లోపల ఏ చిన్న భాగమైన కూడాను సరైనటువంటిదిగా లేకపోయినా ఈ యంత్రం పనికిరాదు. If any part is in the wrong way, spoils, రాకెట్స్ the అంతా machine cannot పంపుతున్నారు work. ఒక చంద్రమండలానికి. People reach moon. ఇది రాకెట్స్ లోపల ఏ చిన్న ముళ్ళైనా, ఏ చిన్న స్క్రూ అయినా, ఏ చిన్న పిన్ అయినా కూడాను సక్రమంగా ఉంటుండాలి. Every pin and nut and bolt should be ఏ proper. చిన్న పిన్ను కొంచెం ఊడిపోయిందంటే కింద పడి భస్మం అయిపోతుంది ఆ రాకెట్. If the slightest pin drops, then the rocket would fall. కనుక మానవుని యొక్క ఇంద్రియముల లోపల సర్వేంద్రియములు కూడాను సక్రమమైన రీతిలో పరిశుద్ధమైన రీతితో ఉండాలి. Therefore all senses should be perfectly pure. అప్పుడే ఈ మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా మారడానికి అవకాశం ఉంటుంటుంది. Then the human life would be divine. దీనికి సరి అయిన మార్గం ఏమిటి? What is the path? ఏ కర్మలు ఆచరించినప్పటికీ భగవత్ ప్రీత్యార్థం, ఇవంతా భగవంతుని యొక్క ప్రీతి కోసం చేస్తున్నాను అనేటువంటి ఉత్తమ భావం ఉంచుకున్నప్పుడే ఇది సార్థకమవుతుంది. One should have a noble feeling as to offer all acceptable to ప్రేమ God. స్వరూపులారా, దేనికైనాను విశ్వాసం చాలా ప్రధానము. For anything, faith is essential. విశ్వాసమే లేకుండా ఏ కార్యం కూడా మనం సాధించలేము. Without faith, you cannot achieve anything. కనుక మానవునికి ప్రధానమైనటువంటి విశ్వాసము. The faith is most important. దేహానికి శ్వాస ఎంత ప్రధానమో ఆధ్యాత్మికానికి విశ్వాసం అంత ప్రధానము. As the breath is important for this body, faith is necessary for the divine path. This is the very కృతయుగ line. ధ్యానము, కృతయుగ ధ్యానము, In the Kruta age meditation, త్రేతాయుగ యజ్ఞము, in Treta Yajna, ద్వాపరయుగం అర్చనము, in Dwapara worship, కలియుగం నామస్మరణ. in Kali age హరే chanting Lord's నామ name. హరే నామ హరే నామ ఇవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యత. ఈ కలియుగంలో నామస్మరణకు మించినటువంటిది సులభమైన మార్గం మరొకటి లేదు. There is no other easier path in this age of Kali other than Lord's name. ప్రయాణం చేస్తూ మనసులో నీవు నామస్మరణ చేసుకోవచ్చు. You can repeat God's name as you నిద్ర travel. వచ్చేంత వరకు నామస్మరణ చేసుకోవచ్చును. You can repeat ఏ God's పనులు name till the end. చేస్తున్నప్పటికీ నామస్మరణ చేయవచ్చు. Any work you may do. కనుకునే అట్టి పవిత్రమైనటువంటి సులభమైన మార్గం ఈ కలిలో ఏర్పడింది. Such a easy sacred path is present now. కలియుగం చాలా సులభమైనటువంటిది తరించడానికి. This is very easy path in this age of Kali. పూర్వకాలంలో ఆరోగ్యమును కాపాడుకుంటకై ఈ ఆరోగ్యశాలలు ఎక్కడా కనిపించేటువంటివి కాదు. In those olden times, to keep up the health, there was no such విద్యాభ్యాసం thing. చేసే నిమిత్తమే విద్యా సంస్థలు ఎక్కడా ఉండేటువంటివి కాదు. There were no education institutions in those days. ధనమును సంపాదించడానికి ఏ మార్గములు ఉండేటువంటివి కాదు. శ్రమలు చేసి ధనమును సంపాదించేటువంటి వాళ్ళు. They have to exert, to make effort to earn money there. రెక్కలాడితే డొక్కలాడుతాయని కష్టపడి జీవించేటువంటి వారు. They work hard to earn their daily bread. కానీ ఈనాడు ధనమును సంపాదించడానికి అతి సులభమైన మార్గములు ఎన్నో ఉంటున్నాయి. Today there are lots of easy ways to earn money. విద్యను అభ్యసించడానికి కావలసినంత విద్యా సంస్థలు ఉంటున్నాయి. To study there are many వీధి institutions. వీధి ఎందుకు ఆరోగ్యశాలలు ఉంటున్నాయి. There are hospitals in every క్లినిక్ city. సెంటర్స్ అంతా ఉంటున్నాయి. Health centers. మనకి ఏ కొరతలు లేవు. There's no కానీ dearth. ఉన్నది ఒకే కొరత. There's shortage in one way. దైవ విశ్వాసం లేకుండా పోతుండాలి. అదే పెద్ద కొరత. There's no faith in God. That is ఎన్ని the ఉండి shortage. ఏమి ప్రయోజనము? What is the fun of having all?
కానీ ఆ దైవ విశ్వాసమే లేకపోతే ఏం ఉండి కూడాను ప్రయోజనం లేదు. Without faith in God, there is no use in having కనుక others. ఈ దైవ స్వరూపులారా Embodiments of love. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను At any time, భగవత్ భేదమును మీరు ఏమాత్రము పాటించకండి. don't have any sort of అల్లా అయినా differences. రాముడైనా యేసు అయినా జీసస్ అయినా ఇంకే విధమైనటువంటి యొక్క ప్రభులు అయినప్పటికీ అంతా దైవం ఒక్కడే. There may be differences in names like Rama, Krishna, Allah, Yesu, but God ఏక is one. ప్రభువుగా అనేక నామ్. One God has so many names. గమ్యము ఒక్కటే. Goal is one. ఈ జాతి మత భేదములకు ఏమాత్రం కూడా కలహాలకు అవకాశం ఇవ్వకూడదు. Don't give scope for నీ any kind మతము of నా difference మతము అని based on ఎవరు name. చెప్పకూడదు. Don't declare నీ so. మతము నా మతం అని ఎవరు చెప్తున్నారో వాటికి మతి లేనటువంటి వాళ్ళే. If anyone says this is my religion, your religion, he is mad. నీది నాది అనేటువంటి భేదం పాటించకూడదు. Don't have differences such as mine and thine. మనది మనది అవర్ అవర్ అవర్. Say ours, don't say yours అవర్ and కాస్ట్, mine. అవర్ రిలీజన్, అవర్ కంట్రీ అనేటువంటి ఒక భావంలో రావాలి. Have a feeling that it is our country, our మై religion. కంట్రీ, మై లాంగ్వేజ్ అనేటువంటి స్వార్థానికి సంకుచితమైన దానికి అవకాశం ఇవ్వకూడదు. Don't have selfish ideas like my country, my language, my ఈ religion. విధమైనటువంటి యొక్క భిన్నత్వం అనేటువంటి పోయి ఏకత్వం మనలో ప్రారంభించాలి. Therefore, we should give up this diversity and ఈ విధంగా మీరు విశ్వసించి have faith this way. దుర్గుణములను దూరం గావించుకొని Give up bad quality. సదాచారమును సత్ప్రవర్తనను అభివృద్ధి పరచుకొని Follow the rightful path సర్వేశ్వరానికి పాత్రుడై and deserve God's grace. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, మీరు కూడా నువ్వు సర్వేశ్వర స్వరూపులు అవుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను. Bhagavan wants you to know the Brahman and become God yourself and brings his divine discourse to a close. భజన బినా